శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నార్త్ రాజుపాలెం మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈరోజు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రార్థనలు మొదలుపెట్టి అన్ని హాస్పిటల్లో కూడా రోగులకి పండ్లు బ్రెడ్ పంపిణీ చేసి తరువాత కేక్ కటింగ్ మరియు దాదాపు 500 నుంచి 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేసి ఈరోజు మళ్ళీ ఇప్పుడు దుప్పట్ల కార్యక్రమం పంపిణీ చేపట్టడం జరిగింది. కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 6 నెలల కిందట ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన ముద్రతో కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా మార్చి అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గత 15 రోజుల నుంచి శాసనసభలో కోవూరు నియోజకవర్గంలోని సమస్యలను కూడా ప్రతిరోజు అక్కడ మంత్రుల దృష్టికి మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కోవూరు నియోజకవర్గాన్ని రాబోయేటటువంటి 4 సంవత్సరాలలో పూర్తి అభివృద్ధి పదంలో పయనించే విధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉండడం కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతో గర్వకారణం. ఈరోజు ఆమె పుట్టినరోజు చేసుకోవడం మనందరికీ కూడా మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో చేసుకుంటున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో మరెన్నో పుట్టినరోజులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు జరుపుకోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అందరికీ కూడా ఈ దుప్పట్ల కార్యక్రమం ఈరోజు మన ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాం. చాలా సంతోషం. 53,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు మీరందరూ ప్రజలందరానికి. ఆమెను మర్చిపోకుండా ముందు కూడా ఆమెని మీరందరూ ఆశీర్వదించి మళ్ళా కూడా ఆమె రాజకీయాల్లో మనందరం బలపరిచి చేయాలి. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మన మండలంలో నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. మీరందరూ కూడా రావడం చాలా సంతోషం. ఈరోజు చాలా కార్యక్రమాలు చేపట్టాం. ఉదయాన్నే గుళ్ళో పూజలు, తర్వాత హాస్పిటల్లో 3 హాస్పిటల్లో రోగులందరూ కూడా బ్రెడ్లు ఆపిల్ కాయలు పంచాం. తర్వాత ఇక్కడ అన్నదానం చేసాం, చికెన్ భోజనాలు పెట్టాం. ఇప్పుడు దుప్పట్లు కూడా పేద ప్రజలందరికీ దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం. చాలా సంతోషం. వేమిరెడ్డి ప్రశాంతమ్మ మనకు ముందు కూడా ప్రజల కోసం పాటుపడి మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఉంది. ముందు కూడా మీరందరూ ఆశీర్వదించి రాజకీయంగా ఇంకా ముందుకు పోయేటట్టు చూడాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.